మీరు నిజంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు ప్రతి ఒక్క విద్యార్థికి మీరు ఐప్యాడ్ ల్యాప్టాప్ ఏదో ఒకటి దానికి సంబంధించి దానికి అదే విధంగా దానితో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా 4G నెట్వర్క్ వచ్చే విధంగా మీరు ఏదైనా రూపొందించారా? కేవలం ఉన్నోళ్ళకి చేయమంటే ఉన్నోళ్ళందరూ చదివితే మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఊర్లో ఉన్న పరిస్థితి ఏంది? ఏంటో మారుమూల పల్లెల్లో ఉన్న పరిస్థితి ఏంది? వాళ్ళు చదువుకోవద్దా? చదువుకి దూరం కావద్దా? మన బేసిక్ ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అది ఎక్కడ పోతుంది? అలా అది ఏడబోతుంది? ఆలోచించండి. ఇది మన సమస్య. ఇదే విధంగా డెవలప్ అయితే ఉన్నోనికే నువ్వు చదివిస్తే మరి లేనోని పరిస్థితి ఏంది? లేనోని లెక్కనే మిగిలిపోవన్నా? చదువుకోవద్దా? బయటికి రావద్దా? ఇది ఒక ఆస్పెక్ట్. ఈక్వల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి లభించదు, ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది రాదు. రెండో ఆస్పెక్ట్, ఉన్నోళ్ళం కదా మేము మంచిగా ఉన్నాం చదువుకుంటామంటే ఆ రకంగా అనుకోకండి. మనకు కూడా ఒక ప్రాబ్లం ఉంది, ఈడ చదువుకునేటోళ్ళకు కూడా ఒక ప్రాబ్లం ఉంది, మనకు కూడా సమస్య ఉంది. మొన్నటి వరకు ఈ కరోనా అనేది రానంత వరకు చాలా మటుకు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో, పెద్ద పెద్ద క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ళలో తల్లిదండ్రులను కూడా ఇంటర్వ్యూలకు పిలుస్తుండే. తల్లి హౌస్ వైఫ్ అయితేనే పిల్లగానికి స్కూల్ అడ్మిషన్, ఇద్దరు జాబ్ పోయింగ్ అయితే పిల్లగాడు చదవడు, పట్టించుకోరు, ఫోన్లలో ఉంటారు, ల్యాప్టాప్లలో ఉంటారు, ఆగమవుతాడు, పిల్లగాని మళ్ళీ పట్టించుకుంటాడు, అడ్మిషన్ ఇవ్వకపోతుండే. అదే కొన్ని కాలేజీలో ఫోన్లు దొరికితే తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తుండే. చిన్నపిల్లలకు ఫోన్లు ఎందుకు, ఇంటర్మీడియట్లో 10th ఫోన్లు ఎందుకు, వీళ్ళకి అవసరమా, ఇప్పుడే ఇస్తే ఏంటి పరిస్థితి అని. అటువంటి పరిస్థితులలో ఈరోజు అదే విద్యా వ్యవస్థకి సంబంధించిన కొంతమంది యాజమాన్యం వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్నే ప్రోత్సహిస్తారు. అంటే మొన్నటి వరకు ఫోన్లు వాడితే కళ్ళు ఖరాబ్ అవుతాయి, ఫోన్లు వాడితే పిల్లలు చెడిపోతారు, ఫోన్లు వాడితే పిల్లలు అదైతారు ఇదైతారు, ఫోన్లు పలగొట్టుడు, తల్లిదండ్రులను పిలుచుడు, ఫోన్లు దొరుకుతారు, నానా రాద్ధాంతాలు చేసారు. మళ్ళీ ఇవాళ ఏడవైంది మీది? కాలేజ్ యాజమాన్యాలకు అడుగుతున్నా, ఏడబోయింది అలా మీ స్టాండ్ ఏడబోయింది? అంటే మీ వ్యాపారాల కోసము విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడతారు. అంటే మీకు వ్యాపారమే ముఖ్యము. మొన్నటి వరకు మీరు తప్పుగా అనిపించిన ఫోన్లు ఇవాళ మీరే పిల్లలకి వాడాలని చెప్పి చెప్తుండ్రు. కోదాడలో ఉన్న ఒక కాలేజ్లో ఒక టాలెంట్ స్కూల్లో వాళ్ళు స్వయంగా 6,000 ఒక ఐప్యాడ్ ప్రొవైడ్ చేసారు. అంటే ఏంది, ఏం చేస్తుండ్రు? అంటే కొంచెమన్నా ఆలోచించాలి. దేశం గురించి, ప్రజల గురించి, విద్యార్థుల గురించి ఆలోచించాలి. మీకు కూడా ఇంట్లో పిల్లలు ఉంటారు. ఏ విధంగా మీరు దీన్ని డెసిషన్ తీసుకొని ఈరోజు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ఇంకొకటి, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ క్లాసెస్కి సంబంధించి కూడా గవర్నమెంట్కి ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి, ఒక కమిటీని ఏర్పరచాలి. ఒక వ్యక్తి ఒక టీవీని, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ స్టూడెంట్స్ చెప్తాను, 1st క్లాస్ అబ్బాయి నుంచి 10th క్లాస్ వరకు ఒక డ్యూరేషన్ టైం అనేది ఉంటుంది. టీవీ కానీ ఏదైనా కానీ స్క్రీన్ ఎంతసేపు చూడాలి అని, 1 గంట గంటన్నర. ఎంతో డెవలప్ అయిన కంట్రీస్, అమెరికా, యూకే, ఇటలీ వంటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కూడా హలో చెప్పమ్మా, ఒక్క నిమిషం, ఆన్లైన్ నడుస్తుందమ్మా, చేస్తే నీకు చెక్ చేస్తే. అటువంటి పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కేవలం 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు సంబంధించిన తరగతులు పట్టే పెడుతుర్రు. కానీ మన దగ్గర 1st క్లాస్ పిల్లగానికి కూడా ఉదయం 8 గంటలకు అతి దారుణంగా ఇంట్లో పొద్దున్న లేచి యూనిఫామ్ వేసుకొని కూర్చోవడం ఏంటిది? కెమెరా ముందు యూనిఫామ్ వేసుకొని కూర్చోవడము ఏంది? ఎంతవరకు కరెక్ట్ ఇది? ప్రతి గ్యాప్ ఉండదు, గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా క్లాస్ 45 నిమిషాల క్లాస్, తర్వాత ఇంకో టీచర్ వచ్చి క్లాస్ చెప్తారు. ఏంది, ఎటుపోతుంది? పొద్దున్న 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ పిల్లగాడు టీవీ ముందు కూర్చుంటే కళ్ళు ఉంటాయా? కళ్ళు పనిచేస్తాయా? కరెక్ట్ 2 వారాలు కూర్చుంటే కళ్ళు పోతాయి, కళ్ళద్దాలు వస్తాయి. 3వ వారం రెటీనా ఇన్ఫెక్షన్ అవుతుంది. దానికి సంబంధించి NSAID ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఒక డాక్టర్ స్వయంగా చెప్పిండు ఏమేమి రోగాలు వచ్చి ఆస్కారం ఉంటుందో, మానసికంగా ఏమేమి అవుతుందో, సైకలాజికల్గా ఏమేమి అవుతుందో డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చిండు ఆ వీడియోలో ఆ డాక్టర్. ఆయన ఒక PG స్పెషలైజ్డ్ డాక్టర్ అండ్ ఆయన కూడా ఒక కరోనా ఎఫెక్టెడ్, ఇవాళ కరోనా పాజిటివ్ వచ్చింది ఆయన కూడా. ఆ డాక్టర్ గారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్ నుండి కూడా ఈ యొక్క కాజ్ తీసుకున్నామంటే ఆయన మన కోసం ఆ వీడియో తీసి పంపారు. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది అని ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో.
గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ తరగతి పిల్లలకి ఇంత సమయం మటుకే చెప్పాలి. మేము విద్యకి వ్యతిరేకం కాదు, కానీ హెల్త్ ఇంపార్టెంటా ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా అంటే రెండు సమానమని ఈ రోజున్న జనరేషన్ అందరూ భావిస్తున్నారు. కానీ తల్లిదండ్రులారా మీరే ఆలోచించండి. మీ యొక్క పిల్లగాని పరిస్థితి హాస్పిటలైజ్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వాలనుకుంటురా, లేకపోతే క్షేమంగా ఉండి చదువు అనేది ఒక పాయింట్ వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది ఇంపార్టెంటో మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని ఎన్ఎస్ఐ ద్వారా, అదేవిధంగా ఒక మెడికల్ స్టూడెంట్ లెక్క, ఒక స్టూడెంట్ యాక్టివిస్ట్ లెక్క మీరే ఆలోచించండి. విద్యని వ్యాపారం చేస్తున్నట్టు వ్యాపారం కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలిగాటమాడితే కార్పొరేట్ కాలేజ్ యాజమాన్యాలకు హెచ్చరిక. ఎన్ఎస్ఏ చూస్తూ ఊగోదు, పోరాటం చేస్తుంది. 100% ఏ విద్యార్థి కన్నా అన్యాయం జరిగింది, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ వచ్చినాయి బయటికి అంటే మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు. ఇది హెచ్చరికనే. ఎన్ఎస్ఏ ద్వారా మేము మీకు ఈ వీడియో నుంచి జారీ చేస్తున్న హెచ్చరిక. ప్రతి కాలేజ్ యాజమాన్యం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడానికి మీ యొక్క వ్యాపారాల కోసం విద్యార్థులను అంధకారంలోకి నెట్టుదాం అనుకుంటే, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదు. ప్రభుత్వం కూడా తక్షణమే దీనిపైన కమిటీ ఏర్పడండి, అలా డాక్టర్స్ పెట్టండి, అన్ని గైడ్ లైన్స్ డిసైడ్ చేసి ప్రతి ఒక్క ఎంతవరకు చదువు చెప్పాలి ప్రతి ఒక్కరికి గైడ్ లైన్స్ ఇష్యూ చేయండి. ఆ గైడ్ లైన్స్ ఫాలో చేయని కాలేజెస్ స్కూల్ని తక్షణమే సీజ్ చేయండి. మీకు ఎవిడెన్స్ కావాలంటే మేము ఇస్తాం ఏ కాలేజెస్ స్కూల్లో ఏం చేస్తుండో. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు నిన్న కోర్టు నోటీస్ వచ్చినాక ఇవాళ నారాయణ శ్రీ గాయత్రి కాలేజ్ చెంపాపేట్, డియర్ స్టూడెంట్స్, after completion of exam every student should hand over the answer scripts college before 2 p.m. all write your name, ID number on each paper. Those who are in contaminant red zone send your scripts PDF anta. ఎగ్జామ్ రాసి 2 గంటల లోపల 2 hours లోపల తల్లిదండ్రులు ఆ పేపర్ తెచ్చి కాలేజీలో సబ్మిట్ చేయాలంటే ఏంటిది? కంటామినేట్ జోన్లలో ఉంటే PDF ఫోటోలు నింపి పంపాలంటే ఏంది? తెలివి ఉందా, బుద్ధి ఉందా? ఏంది ఈ మెసేజ్? ఏంది? ప్రభుత్వానికి కనిపిస్తలేవా ఈ మెసేజ్లు? గవర్నమెంట్ ఆఫీసర్లకు కనిపిస్తలేవా ఈ మెసేజ్లు? ఇవి కాదా మెసేజ్లు? ఇవా? Dear students, tomorrow no classes. If you have any doubts, you can call to this number. ఇష్టం ఒకటి కాదు. ఇది బి ఫార్మసీ వాళ్ళది. బి ఫార్మసీ ఫస్ట్ ఇయర్. Students, complete your revision test and submit the answer scripts by 12:15. Should contain your hall ticket number. ఏంది ఇది? ఇది బి ఫార్మసీది, ఇది ఇంటర్మీడియట్ది, ఇది బి ఫార్మసీ వాళ్ళది. చూడండి, బి ఫార్మసీ వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ సెమిస్టర్ వైజ్. ఇది భాష్యంది, ఐఐటి భాష్యం ఉన్నది. భాషను ఇదిగోండి టైం టేబుల్. ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 15th కి ఎగ్జామ్స్ అంట. మరి వీళ్ళకి పర్మిషన్ ఎవడు ఇచ్చిండో, ఏం పెట్టమన్నారో, మరి ఎవరి గైడ్లైన్స్ ఇచ్చిండో. బి ఫార్మసీ కాలేజ్ రివిజన్ టెస్ట్ టైం టేబుల్. ఎంఎన్ఆర్ కాలేజ్ సంగారెడ్డి, ఫార్మసీ సంగారెడ్డి, ఎంఎన్ఆర్ కాలేజ్. ఇవ్వండి టైం టేబుల్, ఎంఎన్ఆర్ కాలేజ్ వాళ్ళది ఆన్లైన్ టైం టేబుల్. ఇది కోస్ట్ పార్క్. ఏది? నారాయణ. ఇగోండి నారాయణ, డేట్ కూడా ఉంది ఇవాళ. నిన్న కోర్టు జారీ చేసిన హెచ్చరికల్ని కూడా తొంగలో తొక్కి నడుపుతున్న వ్యవస్థ. ఆన్లైన్ క్లాసెస్, లైవ్ స్ట్రీమింగ్, మెసేజెస్ టు పేరెంట్స్. చూడండి, అధికారులకు మెసేజ్ మీరు కూడా అందరు ఫార్వర్డ్ చేయండి, దీన్ని షేర్ చేయండి, తెలుస్తుంది
ఎవిడెన్స్, క్లియర్ ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని. తెలియదా మీకు ఇవన్నీ నడుస్తున్నాయని? కోర్ట్ గైడ్ లైన్స్ ఇచ్చినాక కూడా అవుట్ గోయింగ్ వల్ల పోస్ట్ పార్క్ బ్యాచ్ వాళ్ళకి మెసేజ్లు. నారాయణ dear students, today exam paper afternoon 2 pm to 5 pm, paper evening 5:30 to 8 pm, paper 2 evening examination 5:30 to 8 pm. ఏడ పడతారు కొన్ని రోజులు మధ్యరాత్రి కూడా పెడతారు వీళ్ళు. పిచ్చోళ్ళ వైపు మనం గొర్రెలు చేసి ఆడుకుంటారు. ఇదిగోండి ఆన్లైన్ క్లాసులలో ఈ విధంగా కనబడుతుంది పాఠం. ఈ సమ్ముని ఈ విధంగా పెడితే ఎట్లా అర్థం కావాలి, దీనికి డౌట్స్ ఏం కావాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఎట్లా అడగాలి, ఇట్లా పెడితే దీనికి సొల్యూషన్ ఎట్లా తెలియాలి మీరు ఆలోచించి తల్లిదండ్రులు చూడరు. పేరెంట్స్ కోసమే ఇది. డియర్ పేరెంట్స్ అండ్ ఇన్స్ట్రక్టర్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ అంట. ఇవ్వండి ఇంకొక కాలేజ్ది. ఇది ఆన్లైన్ వ్యవస్థ విధానం. ఇదిగోండి గీతాంజలి కాలేజ్ బాల్యాల సర్కులర్ ఇష్యూ చేశారు ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి. దీనికి సంబంధించి కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ పైన మాకు ఈ ఎవిడెన్స్ దాన్ని కూడా మా ఎన్ఎస్ఐ ఇవన్నీ కూడా మా ఎన్ఎస్ఐ సాత్విక్ అని మా ఎన్ఎస్ఐ యాక్టివిస్ట్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి చాలా కష్టమైన వాళ్ళ చెల్లెళ్ళ దగ్గర తమ్ముళ్ళ దగ్గర అందరి దగ్గర ఎవిడెన్స్ అని తీసుకొని మాకు అందజేయడం జరిగింది. భాష్యం నారాయణ ఇవన్నీ. ఎందుకంటే మేము ఇవన్నీ రేపు కంప్లైంట్ కూడా పెట్టబోతున్నాం. కోర్టు డైరెక్షన్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఎట్లా పెడుతుర్రు, ఎట్లా కండక్ట్ చేస్తుర్రు. ఈ ఆన్లైన్ సిస్టమ్ పైన ప్రాపర్ క్లారిటీ అండ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ గవర్నమెంట్ ఇచ్చి తక్షణమే రద్దు చేయాలి. తల్లిదండ్రులు స్టూడెంట్స్ మీకోసం చెప్తున్నాము. ఈ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి ఎవరన్నా కాలేజ్ యాజమాన్యం వెరీ క్లియర్ వినండి, ఏ కాలేజ్ యాజమాన్యం అన్నా మిమ్మల్ని ఫీజు కట్టమని బెదిరించినా, భయపెట్టినా, లేదు ఐడి నెంబర్లు ఇవ్వమని కండక్ట్ చేసినా, నా నెంబర్ 7386712345 నోట్ చేసుకోండి. 7386712345. మీ పేరు, ఆ కాలేజ్ పేరు, డిస్ట్రిక్ట్, అడ్రస్, ఐడి, ఏదైనా ఐడి ఉంటుందో లింక్, కాలేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేసేదో, ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేదో అది మాకు ఫార్వర్డ్ చేయండి. మీ పేరు బయట పెట్టము. ఎస్ఆర్ఎం స్కూల్ వాళ్ళది 1st to 5th క్లాస్ టైం టేబుల్ ఇప్పుడు వచ్చింది, లేటెస్ట్ అప్డేట్. ఎస్ఆర్ఎం స్కూల్ వాళ్ళది 1st to 5th క్లాస్ వాళ్ళకి టైం టేబుల్. కోర్టు నిన్న గైడ్ లైన్స్ ఇచ్చి పెట్టొద్దని చెప్పినాక కూడా ఈ రకంగా కండక్ట్ చేయడం అంటే వీళ్ళకి బలుపు కాదా? న్యాయ వ్యవస్థని కూడా ధిక్కరించి పట్టించుకోకుండా నడుపుతున్నారు అంటే వీళ్ళకి ధైర్యం ప్రభుత్వం ఇస్తలేదా? ప్రభుత్వం అండదండ లేకుండానే ఇంత ధైర్యం వస్తుందా? సిగ్గు తెచ్చుకోండి. ప్రభుత్వం అధికారులు స్పందించండి. కొన్ని రోజులన్నా ఈ పాండమిక్ సిచ్యువేషన్లన్నా మీరు పనిచేసే వీరిలో మీ బాధ్యతలు వహించి మీ బాధ్యతలకు పనిచేయండి. దయచేసి మమ్మల్ని, మేము ఇప్పుడు చాలా పద్ధతి ఉన్నాము, ముగిసింది, ఇంకా 6 రోజులే ఉంది. ఒక్కసారి టెస్ట్ అయ్యి క్వారంటైన్లో నెగిటివ్ అని వచ్చింది అనుకోండి, తర్వాత ఫీల్డ్లో తిరిగినామంటే మటుకు తర్వాత కాలేజ్ వాళ్ళకి అధికారులకి సుక్కలు చూపిస్తాము, ఎవరిని ఇచ్చిపెట్టము. ఎవరైతే ఏ కాలేజ్ యాజమాన్యాలు తల్లిదండ్రులని దండుకొని తల్లిదండ్రులని బాధతి పెట్టి మానసిక శోభ గురి చేస్తుర్రో ఏ ఒక్కరిని ఇచ్చిపెట్టము. ఏ కాలేజ్ మిగిలదు. జాగ్రత్తగా ఉండండి. 6 రోజుల సమయమే మిగిలింది. మార్చుకోండి మీ పద్ధతిని, మీ మొండి వైఖరిని. తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా. ఫస్ట్ పిల్లలను కూర్చోబెట్టి మీరు అడగండి, వాస్తవాలు తెలుసుకోండి. దయచేసి పిల్లల ప్రాణాలపైకి తీసుకురాకండి. వాళ్ళు నాకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు, కానీ వాళ్ళు మీ పిల్లలే. రేపు పొద్దున వాళ్ళకి ఏమన్నా అయితే ఎక్కువ బాధపడేది మీరే, దానికి అనుభవించేది మీరే.
దయచేసి డాక్టర్స్ని కనుక్కోండి, నేను చెప్పేది వాస్తవాలా కాదా, బయట మీరు కంక్లూడ్ చేసుకోండి, కనుక్కోండి నిజమా అయితే లేదా అని. దయచేసి కనుక కంక్లూజన్కి రండి. విద్యార్థుల కోసం, విద్యార్థుల పక్షాన, మీ పిల్లల పక్షాన, మీ పిల్లల జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఆలోచించండి అని చెప్పి మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్. సెకండ్ మన మెయిన్ ఇష్యూ స్టూడెంట్స్కి సంబంధించి ఏదైతే మీకు క్లారిటీ ఉందో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి సంబంధించి ఎట్లా ప్రమోట్ చేయాలి, ఈ ప్రమోషన్ సిస్టమ్ ఎట్లా అవుతుంది. చాలా మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరు కూడా నన్ను అడిగారు, అన్నా నిజంగా మాకేదో తర్వాత ఎగ్జామ్స్ రాయమంటారు, ఎట్లా అన్నా అని చెప్పాను. అయితే మీకు ఇది ఒక గైడ్ లైన్స్ చదివి వినిపిస్తాను. Mr. Petitioner Balmuri Venkat Narasimha has prayed the following reliefs. అంటే మనం పెట్టిన ఒక డిమాండ్స్. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి మనం డిమాండ్ పెట్టడం జరిగింది. అది గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకుని, అంటే ఫస్ట్ డెసిషన్ యాక్సెప్టెడ్ అని చెప్పి వాళ్ళే చెప్పారు. అంటే డెసిషన్ తీసుకున్నట్టు వాళ్ళు డిక్లేర్ చేయాలి కానీ డెసిషన్ తీసుకుని, సరే వాళ్ళు అట్లా అనుకొని సబ్మిట్ చేసి కనీసం మనకి న్యాయం జరిగింది కాబట్టి ఆ విషయంలో పోస్ట్ పోన్ చేస్తామని డిసైడ్ అయినట్టు వాళ్ళ ముందే. సెకండ్, మిస్టర్ బిఎస్ ప్రసాద్ ద లెర్న్డ్ జనరల్ informs to the court state government has already taken a decision on policy decided which was scheduled examinations. Therefore, first prayer petitioner has already granted, hence no further orders need to pray on first prayer. అంటే మన ఫస్ట్ పాయింట్ ఏదైతే సెట్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ ఉండేనో పోస్ట్ పోన్ చేయాలని ఆల్రెడీ అప్రూవ్ అయిందని చెప్పారు. సెకండ్ పాయింట్ మీకోసమే, జేఎన్టీయూ స్టూడెంట్స్ మీదే, మీ డౌట్స్ కోసమే చాలా క్లియర్గా వినండి. ఇది as far as final year examinations for undergraduates and postgraduate courses are concerned, Mr. Dharmendra K. Jaiswal representing Ramachandar Gaud, the learned counsel for JNTU, the respondent number 5 submits the university has submitted a proposal to higher education department where suggesting that the marks of the students for semester 1 to 7 వీళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏమని, విద్యార్థుల యొక్క మొదటి సెమిస్టర్ నుంచి ఏడో సెమిస్టర్ వరకు మార్కులని పరిగణలోకి తీసుకొని అవసరమైతే తర్వాత 8th సెమిస్టర్ షల్ ఆల్సో బి టేకెన్ అండ్ యావరేజ్డ్ అవుట్. అంటే దాని ముందు ఉన్న సెమిస్టర్స్ యొక్క యావరేజ్ని తీసుకొని, దాని ముందు అంటే మీకు ముందు చదివిన ఒక సెమిస్టర్స్ యావరేజ్ని తీసుకొని విద్యార్థులని ప్రమోట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్స్ కాదు. ఇన్ కేస్ ప్రమోట్ చేసినాక మీ ముందున్న సెమిస్టర్స్ యావరేజ్ని తీసుకొని ప్రమోట్ చేసిన తర్వాత మీరు ఏదైతే పర్సంటేజ్ అగ్రిగేట్ తక్కువ వచ్చింది, టాపర్స్ ఉంటారు, మాకు తక్కువ వచ్చిందన్నా మాకు ఇంకెక్కువ వస్తుంది అనిపిస్తే తర్వాత నెక్స్ట్ టైమ్స్ ఎగ్జామ్స్ అయినప్పుడు మీ యొక్క అగ్రిగేట్ని పెంచుకోనికి, అంటే మీకు వచ్చిన మార్కులతో సాటిస్ఫైడ్ లేక ఇంకెక్కువ మార్కులు కావాలనిపిస్తే మీరు అప్పుడు ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం మీకు కల్పిస్తా అన్నారు. అంతే తప్ప 2 ఎగ్జామ్స్ కలిపి చేస్తామని కాదు. అది వెరీ క్లియర్గా ఉంది. ఈ కాపీ కూడా నేను ప్రతి ఒక్కరికి సబ్మిట్ చేస్తాను. రేపు పొద్దున యూట్యూబ్ ఛానల్స్లో యూట్యూబర్స్ తోటి ప్రతి ఒక్కరితో కూడా అప్లోడ్ చేపిస్తాయి. ఈ కాపీ మీరు చదువుకోండి. డౌట్ ఉంటే మీకు సంబంధించిన మీ తల్లిదండ్రులను చదవమనండి, వెరీ క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ పారాగ్రాఫ్ నెంబర్ 2nd పేజ్లో పారాగ్రాఫ్ 3rd పారాగ్రాఫ్ వెరీ క్లియర్గా మెన్షన్ చేసి కూడా ఉంది. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అండ్ ఫైనల్ ఇయర్స్ గురించి రిపోర్ట్ వాళ్ళు దాని గురించి కూడా కంక్లూడ్ చేసి 9th వరకు ఒక కంక్లూజన్ ఇవ్వాలని కోర్టు వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. కోర్టు వాళ్ళని అడగడం జరిగింది. కోర్టు వాళ్ళని వాళ్ళ క్లాస్ టైం ఇచ్చింది 9th జూలై వరకు కంక్లూజన్ ఇవ్వమని. సో ఫైనల్ ఇయర్స్ దానిపైన కూడా 9th జూలై క్లారిటీగా దానిపైన కూడా మనకి ఇష్యూ ఉంది. ఇది క్లియర్ కోర్ట్ కాపీ. ఏదో చెప్పి వాళ్ళు ఆవారాగా లేకపోతున్న ఈ మాట బట్టి కాదు, హైకోర్టు సంబంధించి అందులో కూడా పిటిషన్ నెంబర్ కూడా వస్తుంది. మీకు ఈ కాపీ కూడా మేము అప్లోడ్ చేస్తాం. ఈ కాపీ కూడా అప్లోడ్ చేస్తాం. మీకు డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ ఏదైతే ఫైనల్ ఇయర్స్ పైన మీకున్న డౌట్ చెందకండి.
థర్డ్ పాయింట్ సంబంధించి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ స్టాండ్ ఈస్ వెరీ క్లియర్. ప్రమోషన్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ NSUI స్టాండ్ ఈస్ వెరీ క్లియర్. ప్రమోషన్ వితౌట్ ఎగ్జామ్. మా NSUI మొత్తం కూడా మా NSUI మొత్తం కూడా చాలా వెరీ క్లియర్ స్టాండ్. ఫైనల్ ఇయర్స్ ని వితౌట్ ఎగ్జామ్స్ ప్రమోట్ చేయాలి. వితౌట్ ఎగ్జామ్స్ ప్రమోట్ చేయాలి. వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ యూ. వీఆర్ విత్ యూ. ఆర్ యూ విత్ అస్? యూ డిసైడ్. వీఆర్ వెరీ క్లియర్లీ, our stand is very clear. Final years విషయంలో to promote you. Our stand is very clear. NSUI stand is very clear to promote you, and we will fight accordingly. We will fight accordingly. We are with you. Are you with us? Let's unite together and fight for our cause. Let's unite together and fight for our cause. It's our cause. It's our fight. మేము మీ వింటున్నాం. మా స్టాండ్ వెరీ క్లియర్ ఉంది. మళ్ళీ అడగకండి, దాన్ని డౌట్ వద్దు, ఏమొద్దు. మిమ్మల్ని ప్రమోట్ చేయమని చెప్పి మా డిమాండ్ అనేది మిమ్మల్ని ప్రమోట్ చేయాలని మా డిమాండ్. మా స్టాండ్ దానిపైన మేము ఫస్ట్ డే అవుతున్నాము. ఈ రోజు కూడా అదే స్టాండ్ తోడున్నాం. మేము దానికోసమే ఫైట్ చేస్తాం. ఓకే, అండ్ దీనికి కూడా క్లారిటీ ఇస్తా. ఏ రకంగా ఫైట్ చేస్తామంటే ఎట్లా ఉంది అంటే, ఆల్రెడీ దానిపైన ఒడిస్సా గవర్నమెంట్ చేసింది. ఆ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని దానిపైన రేపు సబ్మిట్ కూడా చేస్తాం. ఆర్డర్ చేసినప్పుడు ఇక్కడ చేయొచ్చు. ఆల్రెడీ మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి వేరే స్టేట్స్లో. దాన్ని బట్టి ఇక్కడ చేయాలని డిమాండ్ చేస్తాం. వేరస్ డిప్లొమా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఏ విధంగా అయితే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో క్యాన్సిల్ చేసి ప్రమోట్ చేసారో ఇక్కడ కూడా చేయాలనే మన డిమాండ్ అట్లనే ఉంటుంది. ఆ స్టాండ్ పైన కూడా మేము వెరీ క్లియర్గా ఉన్నాం. డిప్లొమా స్టూడెంట్ కూడా అదే న్యాయం జరగాలి, ప్రమోటే చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ప్రతి విద్యార్థికి ఒకటే న్యాయం చేయాలి. ఒక విద్యార్థికి ఎగ్జామ్ పెట్టిస్తాం, ఒక విద్యార్థి కానీ డిప్లొమా స్టూడెంట్స్కి కరోనా రాదా? ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కరోనా రాదా? ఇట్లా అందరికి ఒకటే న్యాయం, ఒకటే జరగాలి. అదే విధంగా స్టాండ్ ఉంటుంది. ప్రతి విద్యార్థి మాకు ఇంపార్టెంటే, ప్రతి విద్యార్థి జీవితం మాకు ఇంపార్టెంటే, ప్రతి విద్యార్థి ప్రాణం మాకు ఇంపార్టెంట్. ప్రతి విద్యార్థి మా అన్ననే, మా చెల్లెనే. మీ అందరి విషయంలో మా స్టాండ్ వెరీ క్లియర్గా ఉంటుంది. దాని విషయంలో కూడా మా స్టాండ్ వెరీ క్లియర్గా ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం, దానికి ముందుకు బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం ఇది వెరీ క్లియర్గా చెప్తున్నానండి. బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కోసం అందరూ ఫోన్ చేసి అడుగుతారు, బ్యాక్లాగ్స్ ఉన్నాయన్నా మా ఇష్యూ ఎట్లా, మాకు 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయి. సో దానిపైన మేము డిసైడ్ చేయలేకపోతున్నాం ఏ రకంగా కంక్లూజన్ తీసుకోవాలి, మన స్టాండ్ ఏం ఉండాలని. దానికి సంబంధించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆన్సర్ చేయాలి. కామన్ ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇది వెరీ క్లియర్గానండి ఈ పాయింట్ ఉంది. NSUI మేము ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాం, తెలంగాణ NSUI. ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థిని నేను ఎంత ట్రై చేసినా నేను ఆన్సర్ చేయలేకపోతున్నాను. ఒక బాధ, ఒక ఆవేదన నాకుంది. ప్రతి ఒక్క విద్యార్థి ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నానేమో, ప్రతి ఒక్క విద్యార్థికి ఉన్న సమస్యని ప్రాపర్గా నేను అడ్రస్ చేయలేకపోతున్నానేమో అని ఒక బాధ ఉంది. దానికి ఆలోచించి ఒక కంక్లూషన్కి వచ్చినాను. ఇవాళ డేట్ 3rd, 4th, 5th, 6th, 7th, 8th 5 days ఉంది. 9th రోజు మనకు కోర్టు ఉంది. ఈ 5 రోజులు ఎట్లా నేను క్వారంటైన్లోనే ఉండాల్సి వస్తుంది. నేను బయట తిరిగే పరిస్థితి లేదు, ఆస్కారం లేదు. కొట్లాడదామన్నా రోడ్డుపైకి వచ్చి కొట్లాడే పరిస్థితి లేదు. ఈ సమయాన్ని వృధా ఎందుకు చేయాలి? ఈ సమయం వేస్ట్ ఎందుకు చేయాలి? విద్యార్థుల యొక్క సమస్యలు విద్యార్థులతోటే చర్చించి డిస్కస్ చేసి మీ సమస్యలు తెలుసుకుంటే ఈ టైం వేస్ట్ కాకుండా రేపు పొద్దున బయటికి వెళ్ళంగానే దీనిపైన ఫైట్ అనేది నేను చేయొచ్చు. కాబట్టి ఆ ఇనిషియేటివ్ తోటి నా తోటి సహచర NSUI బృందం డిస్కస్ చేస్తే మేము ఒక ఐడియాతో బయటికి వచ్చినాం. ఇది వెరీ క్లియర్గా ఈ ఐడియా ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా. వెంకట్ అంతా మేము ఇంటరాక్ట్ కాలేకపోతున్నాము, మేము మాట్లాడలేకపోతున్నాము, మేము మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతలేదు, నా ట్విట్టర్లో రెస్పాండ్ అవుతలేదు, ఇన్స్టాలో రెస్పాండ్ అవుతలేదు, నా వాట్సాప్ ఇస్తున్నా, వీలైనంత మటుకు ఇస్తున్నా. కానీ చాలా మందిని ఇంకా మిస్ అవుతున్నాను. నేను యాక్సెప్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరిని అడ్రస్ చేయలేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరే కామన్ ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ మినిమం ఒక 50 మెంబర్స్, 50 కంటే పైన ఉండేటట్టే చూసుకోండి. కామన్ ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ అందరూ మీరే ఒక గ్రూప్ ఫామ్ కండి. ఫామ్ అయ్యి మీరు ఒక ఆన్లైన్ ఛానల్ సంబంధించి లింక్ పంపమన్నా సరే, లేకపోతే వీఆర్ రెడీ అన్నా అని చెప్పి నా వాట్సాప్కి మీరు అన్న సో గ్రూప్ సో కాలేజ్ దీస్ మెనీ మెంబర్స్ వీఆర్ రెడీ అని నా వాట్సాప్ నెంబర్ 73867
1 2 3 4 5 దానికి ఒక మెసేజ్ పెట్టండి. ఇమ్మీడియట్గా వితిన్ 1 hour మీకు ఆ మెసేజ్కి నేను రిప్లై పంపిస్తాను. ఫలానా టైంకి రెడీగా ఉండండి అని చెప్పండి. లింక్ మీరు డిసైడ్ చేసి నాకు పంపినా సరే, లేకపోతే నన్నే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి లింక్ మీకు పంపమన్నా సరే. ఎందుకంటే మళ్ళీ దాంట్లో ఏదో మనం ఒకటి ప్రమోట్ చేస్తున్నాం. ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ వెబ్ ఛానల్ ప్లాట్ఫామ్ ఆర్ ఎనీ వీడియో ప్లాట్ఫామ్ ఆర్ ఎనీ ఆడియో ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ డిస్కస్ యువర్ ప్రాబ్లమ్. ఏ ప్లాట్ఫామ్ అన్నా పర్లేదు, నన్ను పంపమన్నా సరే, మీరే డిసైడ్ చేసి మీరు పంపినా సరే, నేను స్వయంగా మీతో వస్తాను, ఇంటరాక్ట్ అవుతాను. మన ప్రాబ్లమ్ని అందులో మీరు చెప్పండి, మీతోనే డిస్కస్ చేస్తాను, మీతోనే ఒక అవుట్కమ్ తీద్దాం. దీనికి ఈ విధంగా సొల్యూషన్ చేస్తే మేము అందరం లాభపడతాము. ఒక కామన్ అవుట్కమ్ తీస్తాను, దాన్ని నోట్ చేసుకుంటాం. ఇది కూడా నాకు కష్టం కాదు, ఎందుకంటే ఈరోజు అదృష్టశాతం నాతోటి ఎన్ఎస్ఎస్ సహచర బృందం 4 3 నేను కాక ఇంకా 3 కూడా నాతోటి కరోనా బారిన పడి వాళ్ళు నాతోటే ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా అన్నారు మేము రెడీ చేద్దాము అన్నారు. సో వీఆర్ రెడీ టు గివ్ టైం. మేము సిద్ధంగా ఉన్నాం. నేను డాక్టర్స్తో కూడా మాట్లాడినాను. మా కండిషన్ కూడా ఇప్పుడు బెటర్గా ఉంది. ఇన్ఫెక్షన్ స్టేజ్ కూడా 10% ఉంది. కాబట్టి మేము టైం ఇవ్వగలుగుతాము, మాట్లాడగలుగుతాము. డైలీ మ్యాక్సిమం గ్రూప్ మీటింగ్స్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం.